హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సృజిత్ భాస్కర్. ఈరోజు మనం ఒక పవర్ఫుల్ ఆర్జీబీ లైట్ని అన్బాక్స్ చేద్దాం ఫ్రమ్ సింపెక్స్. హియర్ ఇట్ ఈస్ సింపెక్స్ LSB 200 RGB. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ కోసం డిజైన్ చేసిన RGB లైట్ ఇది. కాంటెంట్ క్రియేటర్స్కి, యూట్యూబర్స్కి, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్కి అండ్ స్టూడియో సెటప్స్కి, ఎస్పెషల్లీ ఇండోర్ స్టూడియో సెటప్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ లైట్. RGB లైట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మీరు ఈ లైట్తో ఏ కలర్నైనా క్రియేట్ చేయొచ్చు. అది చాలా సినిమాటిక్గా ఉంటుంది. ఓకే, లెట్స్ అన్బాక్స్ దిస్. ఓకే, బాక్స్లో అయితే డైరెక్ట్ లైట్ అయితే ఉంది కవర్లో పెట్టేసి. సో ఇది తీద్దాం. బాక్స్లో అయితే ఇవే ఉన్నాయి, 3 మౌంట్స్ అండ్ మెయిన్ లైట్. డిజైన్ చాలా క్లీన్గా ఉంది, ప్రొఫెషనల్ స్టూడియో లైట్ ఫీల్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ డిస్ప్లే అయితే ఇచ్చాడు. సో మనం కంట్రోల్స్ని చాలా ఈజీగా ఇక్కడి నుంచే మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్లీ బటన్స్ క్వాలిటీ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. ఇంక ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ గ్రిడ్ అయితే నాకు చాలా నచ్చింది. మీ అందరికీ తెలిసిందే, యాక్చువల్గా ఇలాంటి లైట్స్ ఏంటంటే చాలా ఓవర్ హీట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఎయిర్ ఫ్లో బాగుండడానికి ఇక్కడ మనకి గ్రిడ్ అయితే ఇచ్చారనమాట. కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ ఆన్ చేసిన వెంటనే ఈ లైట్ అయితే ఆన్ అవ్వట్లేదు, దీన్ని స్క్రోల్ చేయాలన్నమాట. స్క్రోల్ చేసిన తర్వాత ఈ లైట్ అయితే ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడ మాన్యువల్ అండ్ ఎకో అని ఒక మోడ్ అయితే ఇచ్చారు. సో ఇది ఏంటంటే మీకు ఎకోలో పెట్టుకుంటే లో పవర్ వస్తుంది, బ్యాటరీ చాలాసేపు వస్తుంది. మాన్యువల్ అయితే మీరు మాన్యువల్గానే కంట్రోల్ చేసుకోవచ్చు. హై పవర్ కావాలంటే హై పవర్, లో పవర్ కావాలంటే లో పవర్. సో మీరు పెట్టుకునే పవర్ని బట్టి బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. అండ్ ఫైనల్గా ఇక్కడ డిస్ప్లే అయితే ఇచ్చారు. ఈ డిస్ప్లే నాకైతే చాలా నచ్చింది, చాలా ఈజీగా ఉందన్నమాట. ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి, మనం పవర్ ఎంత పెట్టాం ఇవన్నీ చూసుకోవడానికి డిస్ప్లే అయితే చాలా క్లియర్గా మనం చూసుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్ కూడా. ఇక్కడ సి పోర్ట్ అయితే ఇచ్చారు. ఈ సి పోర్ట్ ఏంటంటే ఛార్జింగ్ పోర్ట్ అనమాట. మనకి సి పోర్ట్ చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్ కేస్ మనకి ఎక్కడైనా సరే ఈజీగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి సి పోర్ట్ని యూజ్ చేసి మీరు ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ గోల్డ్ కలర్లో పవర్ ఇన్పుట్ అయితే ఇచ్చారు. అంతే, కంట్రోల్స్ అయితే ఇవే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే జస్ట్ డైరెక్ట్ లైట్ ఉంది. అండ్ ఇక్కడ ఒక మెయిన్ ఇక్కడ గ్రిల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఎయిర్ ఫ్లో అయితే చాలా బాగా అవుతుంది. ఇక్కడ అంతా హీట్ చాలా జనరేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఆ కూల్ అనేది జనరేట్ అవుతుంది. సో బల్బ్ మరి హీట్ ఎక్కకుండా లైట్ కొంచెం కన్సిస్టెన్సీగా ఎక్కువసేపు వాడే అవకాశం అయితే మనకి దీంతో చాలా బాగా యూజ్ అవుతుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఫీచర్స్. ఫస్ట్ మోడ్ వచ్చేసి RGB మోడ్. ఈ RGB మోడ్లో మీరు డిఫరెంట్ కలర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, హండ్రెడ్స్ ఆఫ్ కాంబినేషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఈ లైట్లో 1 నుంచి 100 వరకు లైట్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇందులో కెల్విన్ వాల్యూ అయితే 2700 నుంచి 6500 వరకు ఉంది. ఫైనల్లీ ఎఫెక్ట్స్ మోడ్. ఇందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అవుట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనమాట. 19 ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాడు. ఇవి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూడండి. బిల్ క్వాలిటీ విషయానికి వస్తే ఓకే, బాగుంది. వీళ్ళు ఇచ్చిన ప్రైజింగ్కి క్వాలిటీకి వర్త్ అనే చెప్పొచ్చు. అండ్ బ్రైట్నెస్ విషయానికి వస్తే ఎక్సలెంట్ బ్రైట్నెస్, అసలు 200 వాట్స్ కాబట్టి బ్రైట్నెస్ చాలా బాగుంది. ఇంకా RGB కలర్స్ విషయానికి వస్తే చాలా సూపర్ స్మూత్గా ఉన్నాయి. అండ్ ఇది చాలా ఈజీగా యూజ్ చేసేలా ఉంది, ఎస్పెషల్లీ బిగినర్స్కి చాలా ఈజీ అనమాట ఇది వాడటం. ఇంకా కాన్స్ విషయానికి వస్తే ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించవచ్చు, కానీ ఇది దీని ఫ్యూచర్స్కి దానికి ఏంటంటే ఈ ప్రైస్ వర్త్ అనే చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ బ్యాటరీ ఆప్షన్ విడిగా ఉంటే బాగుంది. ఎందుకంటే బ్యాటరీ బయటకు తీయడానికి ఉండదు, ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంటుంది. సో ఏంటంటే అది మేజర్ కాన్ అని ఏం లేదు, బట్ బయటికి తీసేలా ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదని నాకు అనిపించింది. ఓవరాల్గా ఈ లైట్ చాలా బెస్ట్ అనే చెప్పాలి. సో ఫైనల్గా దీని ప్రైజింగ్ విషయానికి వస్తే ఆన్లైన్లో 12,500 ఉంది. నేను ఆఫ్లైన్లో 10,000కే పర్చేస్ చేశాను. ఆఫ్లైన్లో కూడా 2-3 షాపులు చూశాను. నాకు బెస్ట్ ప్రైస్ ఏంటంటే రాజమండ్రిలో జైన్ డిజిటల్స్ అనే షాప్లో నాకు ఇది 10,000కి వచ్చింది. మీరు గూగుల్లో కొట్టిన వస్తుంది, రాజమండ్రిలో జైన్ డిజిటల్స్ అనే షాప్. సో అక్కడ నేను ఇది పర్చేస్ చేశాను అనమాట. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు నిజంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫర్ నౌ.